9వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం నుంచి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడును గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషములు ధరించుకుని కిటికీల నుండి కనిపెట్టి చూచుండగా యెహూ గుమ్మముల ద్వారా ప్రవేశించును. ఆమె అతన్ని చూచి, నీ యజమాన్ని చంపినవాడా, జిమ్రి వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగా 2-3 పరిచారకులు పైనుండి తొంగు చూచిరి. దీని క్రింద పడదోయమని అతడు చెప్పగా వారు దాని క్రిందకి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించును. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళు దాన్ని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములు అరచేతులను తప్ప మరి ఏమీయో కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లను, ఇది యెజబెల్ అని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు గొక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరమును యెజ్రెయేలు భూభాగమందున పెంటవలి ఉండును అని తన సేవకును తిష్పీడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ యొక్క వాక్యము కొరకు మేము నిలబడుచుండగా నీ పరిశుద్ధాత్మ చేత మాతో మాట్లాడండి అయ్యా. అందరితోనూ మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. మేము ఇంకా ఎక్కడున్నాం, మా స్థానం ఏంటో మేము తెలుసుకున్నట్టు సహాయం దయచేయండి తండ్రి. వినగల చెవులు దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని చెప్పావు. అటువంటి ఆత్మ చెవులు మాకు దయచేయమని నీ సన్నిధి తోడుకొంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి ఒక చిన్న వాక్యమును మీ వద్దకు తీసుకురావడం దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఈ యొక్క వర్తమానము మనము 4 వారాల నుంచి మనం వింటూ ఉన్నాం. అవునా కదండి? నిజమేనంటారా? 4 వారాలు అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ వాక్యమును మనం ముందుకు తీసుకుని వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఈ కాలంలో కూడా యెజబెల్ ఆత్మ పనిచేస్తుందని ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఉందంటారా? యెజబెల్ ఆత్మ ఉందంటారా? ఉంది. ఈ యెజబెల్ ఆత్మ యేసుక్రీస్తు కాలంలో కూడా పనిచేసింది. నిజమేనా? హల్లెలూయా. యెజబెల్ కాలంలోనే కాదు, ఈ లవోదిక సంఘ కాలంలో ఉన్న ఆ సంఘ నాయకులు కూడా నడిపించున్నది ఎవరు చెప్పాలందరూ? యెజబెల్ ఆత్మయే. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనము దాని గురించి కొంత వాక్యాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. హల్లెలూయా. దేవుడు తన కృప ద్వారా అలాంటి సంస్థల నుండి, అలాంటి మినిస్ట్రీస్ నుంచి, అలాంటి వాతావరణం నుంచి దేవుడు మనం బయటికి లేపినందుకు దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దానిని మంచం ఎక్కిస్తానని వాక్యం ఉంది. దాని పిల్లలను చంపుతానంటున్నాడు దేవుడు. ఎందుకని? అది దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించింది. నిజమేనా? అది దాని భర్తకు నమ్మకంగా జీవించలేదు. అది ఎంతో వ్యతిరేకంగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు దాన్ని మంచం పట్టించాడు, దాని పిల్లల్ని చంపించి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముందుకు వెళ్దాం. ఈరోజు మరి కొన్ని విషయాలు మనం విందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ రాయబడిన మాటను మరలా చదువుదామండి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడదు. మొన్న వారం కూడా మనం విన్నాం. కనుక ఆమె ముఖమునకు ఏం పూసుకుంది? మరి ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ముఖమునకు రంగు పూసుకున్న స్త్రీని యెజబెల్ అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడో తెలుసా అండి? ఆమెను చూచి మీరు అనొచ్చు, కుక్క మాంసమా. ఏంటండి? ఏమనాలంట? అంటే త్వరలో ఆ మాంసం ఎవరు తినబోతున్నారంట? చెప్పాలి. అందుకే ఆ రంగు అనేది మన మీదకి రానియకూడదు. ఆమేనంటారా? హల్లెలూయా. నువ్వు రంగు వేసుకునేది ఎవరి కోసం? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? రంగు ద్వారా ఎవరిని మనం ఇష్టపడాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ ఒక్కసారి ఆమెన్ అంటారా? వింటున్నారా? మేము వారం రోజులు ఆ పరిచర్లో ఉండొచ్చాం. చాలా బలహీనతగా ఉంది, శరీరం కూడా సహకరించలేని పరిస్థితి. కానీ దేవుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. వాక్యం నీది, మాట్లాడేవారు మీరని చెప్పావు. హల్లెలూయా. యెజబెలు యొక్క ఆత్మలు మా మధ్య ఉండకూడదు. అక్కడ ఆ వర్తమానంలో పాస్టర్ పాల్కే గారు చెప్పారు, కొత్త మెసేజ్ అది, నేను అసలు వినలేదు. అది దెలీలా ఆత్మలు ఏంటండి? ఇప్పుడు కూడా అవి పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు కూడా సంసోను వంటి వ్యక్తులు ఉన్నారా లేదా? ఇప్పుడు కూడా దెలీలా ఆత్మలో మోసములో పడిపోయిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మలు ఎప్పుడు మరణిస్తాయంటే దానికి ఒక నిర్ణయం ఉంది, దానికి ఒక తీర్పు ఉన్నది. హల్లెలూయా. దానికి ఒక దినం ఉన్నది. అప్పటి వరకు ఏం చేయాలి? ఈ తీర్పులు ప్రకటించబడతాయి. దానికి ముందు మనం ఏం చేయాలి? దానికి దూరంగా ఉండాలి. అందుకే ప్రకటన 18:4 ఏమన్నాడమ్మా? ఒక్కసారి త్వరగా. మరియు ఇంకో స్వరము, అంటే 4వ వచనం చదువుతున్నారు మీరు? 4వ వచనం చెప్పు. పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారి కాకుండానట్లు, దాని తెగుల్లో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లు దాన్ని విడిచి రండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడని చెప్తున్నాడు ఆ మాట. అమ్మ చెప్పాలి. దేవుడని చెప్తున్నాడు. దాని అంటే ఏంటి? దాన్ని అని ఎవరు అంటారు? ఒక స్త్రీనేనా దాన్ని అంటారు, లేకపోతే అతడు అంటారా? ఒక స్త్రీని దాని అంటారు. దాని పాపంలో, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండా దాన్ని విడిచి మీరు బయటికి ఎవరు నమ్మటున్నాడు ఆయన? అందరినీ కాదు, నా ప్రజలారా. నువ్వు ఆయన ప్రజవైతే, నువ్వు ఆయన కుమారుడివైతే, నువ్వు ఆయన కుమార్తెవైతే, ఈ దినమున నువ్వు ఒక నిర్ణయం చేసుకో. దాని తెగుల్లో ఏది మీకు అంటకుండా, దాని పాపంలో ఏది మీకు ప్రాప్తించకుండా దాన్ని విడిచి మీరు బయటికి రండి. ఇప్పటికి కూడా దాని పాపంలో ఆకాశమునకు అంటుచున్నవి. దాని నేరమును దేవుడు జ్ఞాపం చేసుకుంటాడంట. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. మీ మనసులు, మీ తలంపులు, మీ ఆలోచనలు ఇక్కడ పెట్టండి. ఆత్మ ఇప్పటికి కూడా పనిచేస్తుందండి. ఆత్మ ఇక్కడ ఇంకా పనిచేస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. దాన్ని విడిచి రమ్మని పిలిచినప్పుడు మరలా దాన్ని మనం ఏం చేస్తున్నామంట? మన మధ్య ఉంచుకుంటున్నామంట. నేను చెప్పట్లేదు అయ్యా, అమ్మలారా, నేను ఆ విషయం చెప్పట్లేదు. బైబిల్ చెప్తుందంటే పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. యెజబెల్ను మీరు ఉంచుచున్నారు అన్నాడా? దేవునికి స్తోత్రం. ఎవరిని ఉంచుతున్నారంట? యెజబెల్ను ఉంచుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. మనం యెజబెల్ ఆత్మతో మనకి ఎటువంటి సంబంధము లేదు. నిన్ను నన్ను నడిపించేది పరిశుద్ధాత్మ, నిన్ను నన్ను నడిపించేది ఆయనే. అయితే నువ్వు యెజబెల్ యొక్క ఆలోచనలు, యెజబెల్ యొక్క తలంపులు, యెజబెల్ యొక్క ప్రతి సూచనలు ఏం చేస్తావు? బయటకు పారవేస్తావు. ఆమేన్. అయితే దేవుని పరిశుద్ధాత్మ మాట చెప్తూ ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ తుయతైర సంఘపు దూతకు ఇలాగు రాస్తూ, అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరెక్కువగా అయినవి అని ఎరుగుదును. అయినను పైకి మనం ఎలా ఉన్నామంటే మొదటి దానికని ఇప్పుడు బాగా జీవించేస్తున్నాం, బాగా భక్తి చేసేస్తున్నాం. నో సార్, వింటున్నారా?
ఆయన అడుగుతున్నాడు, నేను బాగా జీవించేస్తున్నావు అనుకుంటున్నావేమో, అయితే ఏమనగా నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఎవరు ఉండనిస్తున్నావు? ఎవరైతే ఉండనిస్తున్నారో దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? ఎవరైతే ఆలోచనలో ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? ఎవరైతే ఆ తలంపులో ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. వాటిని ఎదిరించడానికి దేవుని కుమారులు భూమి మీదకి వచ్చి ఉన్నారు. వాటి క్రియలను ఎదిరించడానికి దేవుడు తన కుమారులు తన రక్తం చేత కొని ఉన్నాడు. వాటిని ఎదిరించడానికి దేవుడు తన ప్రజలను ఎన్నుకుని ఉన్నాడు. నీవెవరో? ఆయన చేత ఎన్నిక చేయబడిన స్త్రీవు కాదా? నువ్వు ఆయన చేత ఎన్నిక చేయబడిన కుమారుడు కుమార్తెవు కాదా? అయితే నువ్వు ఆ యొక్క క్రియలు ఎందుకు ఉండనిస్తున్నావు? అది ఏం చేస్తుందంట, తన ఆలోచన తర్వాత జారత్వం చేయడానికి. రంగులు ఎందుకు పూసుకోవడానికి అండి? రంగులు ఎందుకు వచ్చాయి? రంగులు ఎందుకు వచ్చాయి చెప్పాలి. రంగులు ఎందుకు? ఎవరు మాట్లాడలేదు. మాకు ఎందుకు అన్నట్టు కూర్చున్నారేంటి? రంగులు ఎందుకంటే 60 సంవత్సరాలు అమ్మాయి అనుకోవాలి. మరి ఇంక నేనేం చెప్పాలి? 20 సంవత్సరాల వృద్ధుల్ని 60 సంవత్సరాల అమ్మాయిలుగా మారుతున్నారా? 60 సంవత్సరాల వృద్ధుల్ని 20 సంవత్సరాల అమ్మాయిలా మారుతున్నారా? చెప్పండి. ఇప్పుడు ఆ రంగులు దేనికి? జాగ్రత్తలు చేయడానికి, వ్యభిచారించడానికి. అలాంటి రంగులు అద్దుకున్న స్త్రీని కుక్క మాంసం అని అనమన్నాడు. ఎందుకంటే ఒక దినాన దాని క్రియలు వెంబడించే వారిని దేవుడు కుక్కలకు ఆహారంగా వేయబోతున్నాడు, ఆకాశ పక్షులకు ఆహారంగా వేయబోతున్నాడు. నీ ఇష్టం కుమారి, కుమార్తె, కుమారుడా, అది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. నువ్వు ఒకవేళ ఆ కుక్కకే ఆహారం అయిపోవాలనుకుంటే నీ జీవితాన్ని అలాగే ఉంచుకో. లేదు, నేను కుక్కకు ఆహారంగా నన్ను దేవుడు ఎన్నుకోలేదు, నన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా దేవుడు ఎన్నుకోలేదు, లేదా నన్ను ఏ జంతువుకు ఆహారంగా వేయడాయినా, అందుకొరకు నన్ను దేవుడు ఎన్నుకోలేదు. ఆయన నాకు ఆహారం అవ్వడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని నువ్వు అనుకుంటావా? నువ్వేం చేయాలి? ఈ దినమే కుక్క మాంసముకు దూరంగా ఉండు. దేనికి దూరంగా ఉండాలి? కుక్క మాంసాలకు దూరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆమె క్రొత్త నిబంధనలో ప్రవక్తను ఆమె ఎదిరించింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క యెజబెలేమో పాత నిబంధనలో ఒక నీతిమంతునేమో చంపడానికి ఆలోచన చేసింది. ఏలియాని ఏమంది? నా చేతిలో నిన్ను చిక్కితే నేనేం చేస్తాను? చంపించేస్తానన్నది. అవునా కదా? ఏలియా ప్రవక్తనే చంపించేస్తానంటే ఏలి ఏం చేశాడు? ఆ స్త్రీకి భయపడి ఏం చేస్తున్నాడు? అమ్మా మాట్లాడలేదు. హల్లెలూయా. అర్థమవుతున్నాయి వాక్యం. ఆ స్త్రీ ఆ ఏలియాని బెదిరిస్తే ఏలి ఏమైపోయాడు? ఏలి ఎలా ఉంటాడండి? ఆకాశం నుండి అగ్ని రప్పించగల శక్తిమంతుడే. ఆకాశం నుండి పలకగా ఒక్క మాట పలికితే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చిందే. ఒక మాట పలకగా 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయిందే. ఒక మాట పలకగా మరలా ఆగిపోయిన వర్షం మళ్ళీ భూమి మీదకి కురిపించబడిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట పలకగా ఆకాశం నుండి అగ్ని దిగొచ్చిందే. అలాంటి ఆ యొక్క ఏలియా ఒక స్త్రీకి భయపడి దూరంగా ఏమవుతున్నాడు? పారిపోతున్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు దేవుడు? నా ప్రజలారా, దాని పాపములో పాలివారు కాకుండా దాన్ని విడిచి, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండా దాన్ని విడిచి బయటికి రండి అని పిలుస్తుంటే, కేక వేసి పిలుస్తుంటే, ఇప్పుడు ఇంకా నువ్వేమంటున్నావు? తప్పేంటి? చేస్తే తప్పేంటి? నువ్వు ఇంకా తప్పేంటి అని అడుగుతున్న స్థితిలో మనం లేమండి. తప్పును తప్పని ఖండించే స్థితిలో దేవుడు మనం పెట్టి ఉన్నాడు. ఆమేనంటారా? ఆ తప్పును మనం సపోర్ట్ చేస్తే ఒక దినాన నా మాంసంను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? కుక్కలకే. అదే నా భయం. నేను అందుకే భయపడుతున్నాను దేవునికి. నువ్వు భయపడలేదా? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడలేదా? ఆయన వాగ్దానానికి, వాక్యానికి భయపడలేదా? ఆయన నమ్మదగిన వాడని నువ్వు భయపడలేదా? ఆయన అన్న మాట నెరవేరుస్తాడని నువ్వు భయపడలేదా? ఈరోజు భయపడే రోజు ఉందండి. యెహోవా నియమించిన మహాభయంకరమైన దినము రాబోచున్నది. యెహోవా నియమించిన మహాభయంకరమైన దినము రాబోచున్నది.
అందుకే దేవుడు ఏం చేశాడు? పిల్లల హృదయములను తండ్రుల తట్టును, తండ్రుల హృదయములను పిల్లల తట్టును తిప్పడానికి ఏలియా ఆత్మశక్తి కలిగిన ఒక వ్యక్తిని దేవుడు మన యొద్దకు పంపి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా భయపడి పారిపోతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతన్ని బెదిరించిన సంగతిని బట్టి అతడు పారిపోతూ ఉన్నాడు. కానీ ఆ పారిపోయిన వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీ కొరకు నేను రోషం కలిగి బ్రతికి ఉన్నాను, ఈ స్త్రీ చేతిలో చచ్చేదానికన్నా నీవే నన్ను ఏమన్నాడు చెప్పాలి, ఈ స్త్రీ చేతిలో చచ్చేదానికన్నా నువ్వు నన్ను చంపే అంటున్నాడు. అవునా కదా? ప్రార్థించాడా లేదా? ఎక్కడ ప్రార్థించాడు? బదీరు వృక్షం కింద ఉండి ప్రార్థిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కలుస్తున్నాడు. ఈ స్త్రీ చేతిలో, ఈ యెజబెలు చేతిలో నన్ను చంపడానికి నువ్వు పిలుచుకున్నావు, వద్దు ప్రభువా, ఈ చేతిలో చచ్చేదానికన్నా నేను నీ చేతిలో చస్తాను, నన్ను చంపే అని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అనాథలకు విడిచిపెట్టాడా? మొదట దూతలను పంపించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూతలు పంపించాడా? దూతలు వచ్చి అతనికి పరిచర్య చేస్తున్నారా? కాల్చిన రొట్టెని, కాల్చిన మాంసాన్ని ఇచ్చి ఆహారం ఇచ్చి పోషిస్తున్నారా? ఆయన మూడోసారిగా ఆయన వచ్చేసాడంట. వచ్చి ధైర్యం తెచ్చుకో ఎలియా, ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది. ధైర్యం తెచ్చుకో, ఈ ఆహారం భుజించు, ఈ ఆహారం నేనే, నువ్వు నన్ను భుజిస్తే శక్తికి మించిన ప్రయాణంలో నిన్ను నేను తీసుకుపోతా. ఏంటి ఆ శక్తికి మించిన ప్రయాణం? ఏంటి ఆ శక్తి మించిన ప్రయాణం? అమ్మ చెప్పాలి, ఏంటి అది చెప్పాలి. అగ్నిరథాల మీద తిరిగి వెళ్ళిపోవటం. నిజమేనా? ఏలియా కోసమే అగ్నిరథాలు దిగి వస్తే నీకోసం ఆయన ఎవరిని ఏం పంపుతూ ఉన్నాడు చెప్పాలి? ఏం పంపుతూ ఉన్నాడు? ఏం పంపించాడు? పంపించాడా? పంపుతూ ఉన్నాడా? ఆ మేఘాల మీద మనం కొనుక్కోవడం రెడీగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి? ఎలా జీవించాలి? దాని తెగుల్లో, దాని పాపంలో ఏది మనకి అంటకుండా మనం ఏం చేయాలి? జీవించాలి. చప్పట్లు కొడతారా ఇప్పుడు? సరే, ఇంకా కొంచెం మరి డీప్గా ఉంటుంది. మీ హృదయాన్ని కొయ్యడానికి నేను ఈ మాటలు సిద్ధపరచలే. ఇది ప్రవక్తలు ఉండే దేవుడు తన స్వరము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నేను చేసేది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వర్తమానంలో ఆయన చెప్తూ ఉన్న మాట నేను చదువుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల వర్తమానం. ఇది 63వ సంవత్సరంలో, ఇది 11వ నెల 10వ తారీఖున ఇది బోధించబడింది మార్నింగ్ టైంలో. మరి ఈ మాట 97వ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నాడు. నేను చదువుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఎన్నడైనా స్త్రీ ప్రాధాన్యత కలిగి లోకంలో ఉండినా చెప్పాలి, స్త్రీ ప్రాధాన్యత కలిగిన లోకం ఉండినా, అవును, చరిత్రాసారంగా చూసినప్పుడు ఏలియా దినములో యెజబెలు అని ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఏం చేసింది? ఆమె దేవుని సంఘముపై ఆధిపత్యము కలిగి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఎవరి సంఘంపై? అందరు ఇక్కడ ఉన్నారా? ఆమె దేవుని సంఘంపై ఆధిపత్యం కలిగి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. చెప్పండి, ఇప్పుడు సంఘానికి ఆధిపత్యం ఎవరు? సంఘానికి ఆధిపత్యం స్త్రీ ఉండాలా, పురుషుడు ఉండాలా? వినబడట్లేదు నాకు, కొంచెం గట్టిగా చెప్పాలి. ఏదైనా తోటలో ఆదాము కుటుంబానికి ఆధిపత్యం ఎవరున్నారు? గట్టిగా నోరు లేవట్లేదు. ఎందుకంటే మీరు మీ కుటుంబానికి ఆధిపత్యం వహిస్తుంటే ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఆదాము ఆ కుటుంబంలో ఆధిపత్యంగా ఉన్నంతసేపు ఆ కుటుంబం చాలా సుఖ సౌఖ్యాలతో ఎలా ఉంది? సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉంది. ఎప్పుడైతే ఆ కుటుంబం ఆధిపత్యం ఎప్పుడైతే అవ్వ తీసుకుందో ఏమైంది? ఆ కుటుంబం చల్లా చెదురైపోయింది. వారు నిత్య జీవం నుండి, లేకపోతే నిత్యమైన ఏదేళ్ళ నుంచి వారు ఏమైపోయారు? బయటికి కొనుక్కోబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుని సంఘముపై ఆధిపత్యమును కలిగి ఉన్న స్త్రీ ఎవరంటే యెజబెలు. మరలా కడవరి దినములో దాని ఆత్మ సంఘ సంస్థల ద్వారా అదే పని జరిగించుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆత్మ నశించిపోలేదండి.
ఈ కడవరి దినం వల్ల కూడా అదే ఆత్మ సంఘ సంస్థల ద్వారా అదే పని జరిగించుచున్నది. ఆమేన్. ఆమె ఎవరు? ఒక మహావేశ్య. ఇతర సంఘముల నీవు దాని వలె వేశ్యలుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు గమనించండి, రోమ్ ఆ స్థానమును కలిగి స్త్రీ యొక్క ఆధిక్యత కలగ దేశముగా మరలా తయారైంది. అన్ని రకములుగా స్త్రీలు సొగసుగా రూపించుకుంటూ వచ్చాయి. వారు ధరించుకున్నట్టి టోపీలు మరియు ఇతరమైనవి. ఇప్పుడు కూడా దేవుడు అదే ఆత్మతో, ఏలి ఆత్మతో గద్దించడానికి ఒక వ్యక్తిని లేపాడు. నిజమేనా? నిజమేనండి. ఏలి ఎందుకు వచ్చాడు భూమి మీదకి? దేవునికి స్తోత్రం. ఏలి ఎందుకు వచ్చాడండి? ఎవరిని గద్దించడానికి? మనల్ని గద్దించడానికి వచ్చాడా? కాదండి. ఎవరినండి? యెజబెలు దాని పిల్లల్ని గద్దించడానికి దేవుడు ఒక ఏలియాను లేపి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ వర్తమానంలో చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డల చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని అతడు ప్రకటించారు. ఎవరు అలా ప్రకటించిన వ్యక్తి? ఎవరు? బాప్తిస్మిచ్చు అతడు కూడా ఎవరు? ఏ ఆత్మ కలిగిన వాడు? నిజమేనా? అతడు వచ్చి, ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు కాలంలో ఒక స్త్రీని గద్దించాడు. ఎవరు ఆ స్త్రీ? ఎవరండి? బైబిల్ క్విజ్లో ఎవరైనా పాల్గొంటారా అని అంటే మన వాళ్ళు ఒక్కరు వెళ్ళలేదండి. నేను దానికి చాలా ఇన్షల్ట్గా ఫీల్ అయ్యాను. నేను చాలా బైబిల్ క్విజ్లో మరి ముందు సంవత్సరం స్త్రీలు గెలిచారు, ఈ సంవత్సరం పురుషులు గెలిపోయింది. సరే, మంచిది. దేవుని పాపం గెలిచినట్టే ఉన్నారు. 8 మార్కులు వచ్చేసాయి స్త్రీలకి, పురుషులకి 5 వచ్చాయి. కానీ చివరి స్థానంలో దేవుడు ఎవరిని లేపాడు మళ్ళీ. ఇప్పుడు నేను ప్రశ్న ఏమైనా అడుగుతుంటే, ఇది చాలాసార్లు మనం చాలా విధాలుగా చదువుతూ వచ్చాం. నిజమేనా? చాలా అర్థం చేసుకుంటూ ఉన్నాం. అవునా కదా? చెప్పండి. నేను వచనం తీసి చదివించవచ్చు, కానీ అలా చదివించేదాన్ని టైంనంతా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధనలో ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరంటే మీరు ఎవరు గుర్తు రావాలి? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను యెజబెలు ఆత్మ కలిగిన ఒక స్త్రీని గద్దించాడు. ఆమె పేరు ఎవరండి? ఏరోదు భార్య. అంటే ఏరోదు యొక్క తమ్ముడు భార్య, సొంత భార్య కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఏరోదు యొక్క తమ్ముడు భార్యకి ఏరోదు ద్వారా ఒక కుమార్తె పుట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది? తమ్ముడికి పెట్టిన కుమార్తె కాదు ఆమె, ఏరోదుకు పుట్టిన కుమార్తె. ఈ ఏరోదు ఈయన ఏం చేశాడంటే గద్దించాడు. ఏరోదును కూడా తిట్టాడు. తిట్టాడా లేదా? ఏరోదు, నువ్వు నీ తమ్ముని భార్యను ఉంచుకుంటే తప్పు కదా, సర్ప సంతానమా అన్నాడా లేదా? మరి ఏరోదు ఎవరు? రాజు. మనకు తెలిసి రాజు అని. కానీ ఎవరు? ఏ మతానికి చెందినవాడు? అతడు అన్యుడా? అతడు అన్యుడా? ఎవరు మరి? ఏరోదు ఏమన్నాడు తెలుసా? ఒక మాట జ్ఞాపం చేస్తాను. తూర్పు దేశ జ్ఞానంలో వచ్చినప్పుడు ఏరోదు వారిని ఇంటికి పిలిచి అన్నపాలను పుచ్చుకుని అన్నీ చేసిన తర్వాత ఈయన అంటాడు, ఇదిగో మేము కూడా ఆయన్ని ఆరాధించాలనుకుంటున్నాం అన్నాడా? మేము కూడా ఆయన్ని ఆరాధించాలనుకుంటున్నాం, మీరు వెళ్ళి ఆయన యొక్క సమాచారం ఏంటో తెలుసుకుని మాకు చెప్పండి, మేము కూడా ఆయన పూజించినట్లుగా. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే ఏరోదు ఎవరంటే యూదుడు. దేవునికి స్తోత్రం. మరి యూదులు తప్పు చేసినప్పుడు దేవుని ఆత్మ ఒక ఏలియాని పైకి లేపి ఆ యూదుణ్ణి హెచ్చరించదా? ఆ హెచ్చరిక మనం ఏం చేయాలి? లోబడాలి. లేదా అమ్మ చెప్పాలి. సేవకుడు ఇచ్చే హెచ్చరిక మనం ఏం చేయాలి? వద్దు. ఇప్పుడు లోబడే స్థితి లేదు. ఆ సేవకుడి స్థానాన్ని ఎప్పుడో కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ దేవుడు మరొక ఏలియాని లేపుతాడా? ఈ కాలంలో లేపాడు. మరొక ఏలియాని లేపుతాడా? లేపడండి. ఆ ఏలియా ఆత్మ కలిగిన సేవకుని లేపుతాడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి గమనించండి, ఆమంట ఆ హెరోదియా, ఆమె పేరేటండి? హెరోదియా.
తన భర్తను విడిచి అతని సహోదరుడైన ఏ రోజును వివాహం చేసుకున్న పురాతన రంగులతో అలంకరించుకున్న ఒక స్త్రీ ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను కంటపడింది. ఆమె అతని సహోదరుని పెంపుడు తండ్రిగా ఉన్న ఏ రోజు వలన ఒక కుమార్తె కన్నది. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ యొక్క కుమార్తె ఏరోదియా. ఏలి అనగా తన పెంపుడు తండ్రి అనబడు ఏ రోజునకు పుట్టింది. అటు పిమ్మట నాట్యమాడుటకు ఆ అమ్మాయికి ఏం చేసింది, డ్యాన్స్ నేర్పించింది. ఎందుకంటే ఈ యెజబెల్ కూడా ఏం చేస్తుంది అమ్మ చెప్పండి, డ్యాన్సులు ఆడుకునే అమ్మాయిలు చెప్పండి. ఇప్పుడు డ్యాన్సులు మానేసామా లేదా? ఎవరు మా చెప్పట్లేదు. ఇంకా వేస్తున్నారా డ్యాన్సులు? స్టేజ్ల మీద డ్యాన్సులు వేయడానికి వెళ్తున్నారా? జాగ్రత్త సుమి, అవి మీ స్కూల్ టైంలోనే, ఇంకా అవి మనకి తగ్గవు. అవి మనకు తెలియకుండానే స్కూల్ పర్ఫార్మెన్స్ కోసం మనం చేసాం. కానీ ఇప్పుడు చేయడానికి నువ్వు వాక్యంలో ఉన్నావు, వింటున్నావా? ఒక తండ్రి అంటండి, వాళ్ళ దేశంలో ఈ వర్తమానం అంగీకరించాడు, ఈ వాక్యం అంగీకరించాడు. దేవుని వాక్యం తప్ప నా పిల్లలకి ఏది నేర్పించకూడదు అన్నాడు. వారి స్కూల్లో చిన్న స్కట్లు వేయాలని రూల్ ఉంది. ఏంటది? ఏం స్కట్లు? అందరు ఇక్కడ ఉన్నారా? ఎంత స్కట్లు? ఎక్కడికండి? ఇక్కడికి, వింటున్నారా? ఇక్కడ స్కట్లు వేసే స్కూల్లో ఉన్నాయా లేవా? ఎవరో మాట్లాడట్లేదు. ఎక్కడికండి? వాళ్ళ పిల్లలకు మాత్రం అతడు నిండుగా వేసి స్కూల్కి పంపుతూ ఉన్నాడు. అయితే స్కూల్ యాజమాన్యం అతను పిలిచి ఏమండి, మీరు మీ పిల్లలకి అందరూ డ్రెస్సులు వేసుకున్నట్లుగానే ఈ పిల్లలకు కూడా ఏం చేయాలి, మీరు ఎక్కడికి వేయాలి? ఇక్కడికి వేయాలని చెప్పారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, హెచ్చరించారు. అయితే అతను అన్నాడు, మా పిల్లలకి చదువు లేకపోయినా పర్లేదు అన్నాడు. అమ్మ వింటున్నారా? ఏమన్నాడండి? మా పిల్లలకు చదువు లేకపోయినా పర్లేదు, ఈ భూమి మీద ఏ స్థానం లేకపోయినా పర్లేదు, కానీ పరలోక స్థానాన్ని వారు పోగొట్టుకోకూడదు అన్నాడు. బాగుందన్నమాట. ఇప్పుడు మమేకమైపోయి, లేకపోతే సరేండి సార్, రేపు మా పిల్లలకు కూడా మేము ఇక్కడికే కుట్టిస్తాంలేండి అని అంటే అతని కుటుంబం గొర్రె పిల్ల జగనంలో ఉన్నట్ట. అందరు ఇక్కడ ఉన్నారా? అయితే అతను ఏం చేశారంటే కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అతని మీద. వేరొక కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. మా పిల్లల్ని ఎక్కిరించినట్లుగా వారి పిల్లలకి ఇక్కడి వరకు వేస్తున్నాడు, మాకు నచ్చట్లేదు, అతన్ని జైల్లో పెట్టండి, అతని మీద కేసు పెట్టండి అని కంప్లైంట్ రాశారు. అయితే అది చివరికి ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిందంటే కోర్టుకు కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందండి? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇలా తెలుసుకోవచ్చా లేదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చా లేదా? నీ పిల్లలు ఎక్కడ చదివితే బాగుంటారని చూడొద్దు, నీ పిల్లలు పరలోక రాజ్యాల్లో ఉండాలని చూడండి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ లోకపు వ్యతిరేకమైన కార్యాల్లో మనం ఉండాలి, కానీ ఈ లోకము ప్రేమించిన కార్యాల్లో మనం జీవించామా, మన పిల్లలకు అక్కడ ఆ తల్లి ఏం చేసింది, తను ఎలా జీవించిందో, తను ఎలా డ్యాన్స్ వేసేదో, తను ఎలా నాట్యమాడిందో, ఎలాగ నాట్యమాడి బావగారిని వల్ల వేసుకుందో, వింటున్నారా? బావగారినే కదండి వల్ల వేసుకుంది. ఆమె నాట్యంతో బావగారిని వల్లలు వేసుకుని అతడి ద్వారా ఒక కూతుర్ని కన్నది. ఆ కూతురు కూడా మళ్ళీ ఈమె ఏం చేస్తుంది, రంగులు పూసి నాట్యమాడించి అతను ఏం చేస్తుంది, సంతోషపడుతుంది. కూతురు డ్యాన్స్ చేస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఈరోజున చాలా పాశ్చాత్య దేశాల్లో బెల్లింగ్ డ్యాన్స్ అని ఒకటి ఉంది, తెలుసండి? దాన్ని ఏమంటారమ్మా? అది బెల్లి డ్యాన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఊపడమే, ఇంకా నడాలని ఇరిగిపోవాలి, లేకపోతే అవతలోడని నరువని ఇరిగిపోవాలి. వాళ్ళు ఊపి 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 మొత్తానికి ఊగుతూ ఒక దినాన నడుము పని చేస్తుందా? ఆ బెల్లి డ్యాన్స్లో నడుము పని చేస్తుంది? ఇంకా దేవుడిచ్చిన నడుము ఒకటే, 2-3 నడాలు ఎత్తే బాగుంది మార్చుకోవడానికి. వాళ్ళు ఊపి 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 మొత్తానికి ఎక్కడ పోతారు? ఉయ్యాలు ఊగుతూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి? అందరూ మాట్లాడండి. నీ పిల్లలు కూడా అలాగ ఊపుతుంటే బాగుంటుందా? అలా ఊపుతుండడం వల్ల ఆ వ్యక్తులు మారు మనసు పొందుతారా? వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు పాడైపోవడానికి ఎవరు కారణం? తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదా? దేవునికి స్తోత్రం. కోర్టులో కేసు వేస్తే కోర్టులో అతను అన్నాడు ఒకటే, నేను బైబిల్కి వ్యతిరేకంగా జీవించను,
నన్ను ఈ దేశం నుండి వెలివేసినా సరే ఏమన్నాడండి? నో కాంప్రమైజ్ అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం భూమి మీద బ్రతుకుతున్నాం కదండి, ఇప్పుడు బ్రతుకున్నంతసేపు తప్పదండి అని అంటే, మన పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. బైబిల్లోని ఒక మాట ఉంది కదండి, దేవుడు గోధుమలు విత్తి వెళ్ళిపోతే దెయ్యం వచ్చి ఏం చేస్తుందంట చెప్పాలండి. గురుగులు కూడా ఏం చేసింది? దేవుడు ఒక గోధుమ వేస్తే దెయ్యం వచ్చి ఏం చేసింది? గురిగేసింది. దేవుడు గోధుమ చల్లితే దెయ్యం వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు గోధుమ చుట్టూ ఏమున్నాయి చెప్పండి అమ్మ? ముందు వెళ్తావు గురుగు, వెనకాల వెళ్తావు గురుగు, పక్కన గురుగు, ఈ పక్కన గురుగు. ఇప్పుడు గోధుమ అనుకుంటుంది, వీళ్ళు అలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మనం అందరం ఒకే పొలంలో ఉన్నాం. పొలం అంటే ఏంటి చెప్పండి? పొలం అంటే ఏంటి? లోకం కాదండి, పొలం అంటే సంఘం అండి. లోకం అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, నేను కూడా ఎలా జీవిస్తాను, నేను కూడా గురుగునే అనుకుంటుంది. ఎవరు? నిజమైన గోధుమ. పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా గురుగు అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? గురుగు అనుకుంటుంది ఏమంటో తెలుసా అమ్మ? అంటున్నారా? ఈ గురుగు దీని ముందేముంది? గోధుమ ఉంది, ఈ పక్కనే ఉంది, ఇది ఈ పక్కనే ఉంది, ఈ పక్కనే ఉంది. వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు ఇది కూడా ఏమనుకుంటుంది? నేను కూడా గోధుమనే అనుకుంటూ అదేం చేస్తుంది? జీవించేస్తుంది. కానీ దేవుడు ఈ కాలంలో కొడవలు పెట్టుకుని దిగుతూ ఉన్నాడు. ఇది కోతకాలం అని గుర్తించండి. ఇది కోయబడే కాలం అండి. ఇప్పుడు గురుగులు గోధుమలు వేరు చేసే కాలంలో జీవిస్తున్నామండి. ఆయన చేతిలో చేట ఉన్నది. ఆ చేటలో ఆ గింజలు పడినప్పుడు గురుగేందో గోధేందో మొత్తం అంతా తేలిపోయే దినాల్లో ఉన్నామండి. నువ్వు ఇంకా గురుగ్గా ఉండాలనుకున్నావో గోధుమగా ఉండాలనుకున్నావో అది నీ నిర్ణయం. దేవునికి స్తోత్రం. గోధుమ గింజ ఎల్లప్పుడూ గోధుమ గింజే. అది భూమిలో పడినప్పుడు గోధుమ గింజే, అది మొలకెత్తినప్పుడు గోధుమ గింజే, అది నరకబడినప్పుడు గోధుమ గింజే, అది కొట్లో వేయబడినప్పుడు గోధుమ గింజే, అది దంచినప్పుడు గోధుమ గింజే, అది పిండి చేయనప్పుడు గోధుమ గింజే, అది మనం తినేటప్పుడు కూడా ఏం చెప్తావా? గురుగట్ట అని చెప్తావా? గోధుమ అని చెప్తావా? నువ్వు తినే ఆహారం నీకు తెలీదా? దేవునికి స్తోత్రం. నువ్వు ప్రవర్తించే జీవితం నీకు తెలీదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నామో ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా భయంకరమైన దినాల్లో మనము జీవిస్తున్నామని ఎంతమందికి అర్థమవుతుంది? ఆ హేరోదియా తన కుమార్తెను అలా ఆ విధంగా సిద్ధపరిచి డ్యాన్సులు వేయించి చివరికి తన సొంత తండ్రి ద్వారా, హల్లెలూయా, ఆ తండ్రి అంటున్నాడు, ఏమన్నాడు? నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆమె ఏం అడిగింది? ఏం ప్లాన్ వేసింది? ఏం ప్లాన్ వేసిందని చెప్పండి. నాకు బాప్తిస్మ ఇచ్చి యోహాను తల కావాలి. ఎందుకని? సత్యం చెప్పినందుక? నిజం చెప్పినందుక? నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పినందుక? ఓ స్త్రీ, నువ్వు ఈ విధంగా ఉండొద్దు, నీ మాంసమును కుక్కలకు వేస్తానంటున్నాడు దేవుడు. ఓ సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నవాడు ఎవడో, మారు మనసు తగిన జీవితాన్ని జీవించు అని చెప్పినందుక అతను తల తీసేస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు అట్టి రీతిగా మనం జీవించకూడదని వాక్యం చెప్తూ, హల్లెలూయా. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. కాబట్టి లోక కార్యాలకి మనం ఏమి మమేకం అయిపోకూడదండి. సర్లే ఏమైతుందో తప్పేమిటి అని అనుకోవద్దు. దేవుని వాక్యానికి ఏదైనా తప్పు అంటే నువ్వు తప్పని చెప్పాలి. నలుపు నలుపని చెప్పేవాడే నిజమైన సేవకుడు, తెలుపు తెలుపని చెప్పేవాడే నిజమైన సేవకుడు. ఆమేన్. నేను యథార్థంగా సేవ చేస్తున్నానో లేదో దేవునికి తెలుసండి. నేను జారిపోయానో దేవునికి తెలుసండి. నేను నా వెన్నుముక సరిగ్గా ఉందో దేవునికి తెలుసా లేదా? ఈ సంఘము నడిపించేది వెన్నుముక ద్వారా నడిపించబడుతుంది. అందుకని ఈ సంఘం నడిపించేది ఒక స్త్రీ ద్వారా కాదు. నా భార్య ఎప్పుడు ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. నా భార్య ఎప్పుడు సంఘంలో కానీ కూటాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆమె చిన్న సలహా కూడా నేను తీసుకోనండి. కానీ దేవుని వాక్యం చెప్తున్నా, ఆమె సహాయం సాటి. ఎందుకు సహాయం సాటి? ఎంతవరకు? ఆమె నాకు వ్యక్తిగత జీవితంలోనే సహాయం సాటి, నా వ్యక్తిగత కుటుంబంలోనే ఆమె సహాయం సాటి. కానీ దేవుని సంఘం విషయంలో నిర్ణయం దేవునిది. కొంతమంది వ్యక్తులు అలా ఉంటారు తెలుసండి. ఏ రోజును మార్చిందా ఎవరో? ఏ రోజు ఎవరు భక్తిపరుడేనా? అతడు యూదుడేనా? అతడు సంఘ విశ్వాసేనా? కానీ ఇప్పుడుగా ఏమన్నా తమ తమ్ముడు భార్య ఏమి చెప్తే అతడు ఏం చేశాడు? తలూపాడు.
ఈ రోజున కొంతమంది సేవకుల పరిస్థితి ఏంటో తెలుసా? నేను అనుకుంటున్నాను ఈ వారంలో ఉపవాస కూటాలు పెట్టాలనుకుంటున్నానని. కాబట్టి మనమందరము ఆలోచిద్దాం. మరి ఒక 10 రోజులు పెడదాం అనుకుంటున్నాను అనంటే, ఆమె అక్కడ కూర్చొని ఏం చేస్తది? ఆమె అక్కడి నుంచి కూర్చొని ఏం చేస్తది? వద్దొద్దు 10 రోజులు 10 రోజులు కాదండి. కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. నాకు దేవుడు ప్రేరేపించాడు. ఒక 5 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం అంటే, ఆమె కింద కూర్చొని అంటది. అలా కాదులేండి. నాకు అర్థమవుతుంది. 5 రోజులు కాదు. 5 రోజులు కాదు. ఆహ్, ఒక్క ఒక్క 2 రోజులు పెట్టుకుందాము అనంటే, అంటే కింద ఆమె ఏం చెప్తే ఈ సేవకుడు ఏం చేస్తాడు? వెన్నెముక లేనోడు. చెప్పలు, వెన్నెముక లేనోడు ఏం చేస్తాడు? అక్కడ ఏం చెప్తే, అమ్మగారు ఏం చెప్తే ఆ వెన్నెముక లేని పాస్టర్ ఏం చేస్తాడు? ఇంకా అదే. ఇంకా అక్కడ ఆ అమ్మగారు ఏం చెప్పాలంటే 2 రోజులు అనగానే ఆమె మరి మరి ఆ 2 రోజులు కూటాలకి భోజనాలు మరి మనమే పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే, అక్కడ అమ్మగారు చెప్తారు, కుదరదండి, కొంచెం ఇబ్బందులు ఎక్కువైపోయాయి మాకు. కాబట్టి మా దగ్గర ఏమీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏమీ లేదు. కాబట్టి దయచేసి గమనించండి. ఒక్కొక్కరు కుటుంబానికి 2-3 వేలు వేసుకుంటే కూటం బాగా జరుగుతుంది అని చెప్తే ఆవిడ అన్నదనుకోండి. అప్పుడు ఏంటి అంటే, ఇక్కడ పక్కనేమో దేవుని ప్రేరేపణ, పక్కనుండేమో అమ్మగారి ప్రేరేపణ. ఏ ప్రేరేపణ చెప్తాడు ఇక్కడ? చెప్పాలి అమ్మ, చెప్పండి అమ్మా. అమ్మగారి ప్రేరేపణలే ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ సంఘం ఏమనాలి? ఇప్పుడు వెన్నుముక్కన సంఘం అని చెప్పాలా, వెన్నుముక్కలేని సంఘం అని చెప్పాలా? వెన్నుముక్క కలిగిన వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. వెన్నుముక్కలేని సంఘం ఎలాంటిది అనుకున్నావు? అమ్మగారు ఏం చెప్తా అన్నింటికి ఆమె ఎలా అంటే అలాగే. ఆమె తానే అంటే ఇక్కడ ఏమన్నారు సేవకుడు? ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది పరిచర్లోకి వచ్చి. ఇప్పటికి వచ్చి ఆమె యొక్క నిర్ణయం కానీ, ఆమె యొక్క సలహా కానీ నేను ఏనాడు తీసుకోలేదు. ఆమె కూడా నన్ను ఎందుకు ఎలా ఇట్టేస్తున్నావు కూటాలు కూడా నన్ను అడగలేదు. ఎందుకంటే చేసేది ఎవరి పని? ఆమెకు ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, కూటాలు పెట్టేస్తున్నా కానీ నాకు చేసుకోవడానికి ఓపిక ఉండట్లేదు. నేను అంటాను, ఆ సమయంలో చేసేవారిని దేవుడు తీసుకొస్తాడులే అమ్మ, నువ్వు ప్రార్థన చేయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రార్థనే ప్రతి పరిస్థితిని ఏం చేస్తుంది? మరి ఇప్పుడు ఆమె కింద కూర్చుని నాకు ఏమైనా సైకిల్ చేస్తుంది అనుకో, నేనేం చేయాలి? పెట్టు అంటే అది ఓకే 5 రోజులు పెట్టుకుందాం అన్నాలి, లేదా 3 రోజులు పెట్టుకుందాం. ఆమెను మొఖం చూసుకుని నేను చెప్తే అది దేవుని ప్రేరణ అవుతుందా? చెప్పాలి. ఇప్పుడు సంఘాలన్నీ ఏమైపోయాయి? సంఘము దేవుని చేత నడిపించబడుతుందా, లేకపోతే సంఘము స్త్రీ చేత నడిపించబడుతుందా? ఆమెను చెప్తారా? ఇప్పుడు నా భార్యను వదిలేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ సంఘానికి భార్య ఎవరు? సంఘం యొక్క భార్య ఎవరు? ఎవరు కనబడట్లేదు. ఎక్కడ వెతుక్కోవాలని నేను వెతుక్కోవాలి. దేవుని భార్య ఎవరు? ఎక్కడుంది? ఏది? ఎక్కడ? చేతులు ఎక్కట్లేదు. మీరేనా? మరి మీరైతే మీ చేతులు ఎట్టండి. ఇప్పుడు పాస్టర్ గారు ఏదో ప్రేరేపణతో ఒక మాట చెప్పాడు అనుకోండి, మీలో ఎవరో ఒకరు వచ్చి, ఏంటి అత్తమాన కూటాలు ఎట్టేస్తాను, నీ పని ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీకు పని పాటలేదా, మేము ఉద్యోగాలు చేసుకోవద్దా, మేము పనులు చేసుకోవద్దా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కూటాలు ఎట్టేస్తావా అని అన్నారనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? సరే బ్రదర్, సరే సిస్టర్, ఏం చేద్దాం? ఆపేద్దాం అని చెప్పాలా? చెప్పండి, ఆపేద్దాం అని చెప్పాలా? ఏం చేయాలి నేను? అత్తమాను కూటాలు ఎట్టేసి నువ్వు మరి కానుకలు ఇచ్చామంటావు, అవి ఇచ్చామంటావు, ఎలాగా ఈ కూటాలు ఎలా జరుగుతాయి? అత్తమాను ఎవరిచ్చేస్తారని నువ్వు చెప్తే ఇప్పుడు నువ్వు కూటాలు ఆపేలా మాట్లాడరా? మీరు చేసినా చేయకపోయినా దేవుడు చెప్పిన ప్రేరేపణ ప్రకారంగా నేను ముందుకు వెళ్ళాలి. అదే నిజమైన దేవుని సంఘమై ఉంది. ఒక్కసారి చప్పట్లు కొడతారా? ఇష్టపూర్వకంగా కొడుతున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాను. హేరోదు బయటకు వచ్చాడు. వారంతా ఎవరనుకున్నారు? యూదులని జ్ఞాపకం ఉంచుకోండి, వారందరూ సంఘ సభ్యులే.
యోహాను ప్రవక్త అని ప్రజలు నమ్మి ఉన్నారు గనుక హేరోదు ప్రవక్త చెప్పు దానిని వినుటకు తన సంఘము నుండి బయటకు వచ్చాడు. ఆ ప్రవక్త తిన్నగా నడుచుచు, దేవునికి స్తోత్రం, వచ్చి వారిరువురి ముఖమును సూటిగా చూసి నీవు ఆమెను ఉంచుకొనుటకు పాపమని అతన్ని గద్దించాడు. నిజమేనా? అప్పుడు ఆమెకు ప్రేలుడితో ఎగరగొట్టినట్లు అనిపించింది. ఎవరికి? హేరోదికి. దేవునికి స్తోత్రం. నీవు మా సంఘంలో ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు. ఎవరిని? యోహాను కాక పెడుతున్నారు. ఎవరాళ్ళు? హేరోదు ఉంచుకున్న భార్య ఏమంటున్నారు? హేరోదు ఉంచుకున్న భార్య, సొంత భార్య కాదండి నేను చెప్పేది. ఇప్పుడు ఏమన్నారు? నువ్వు మా సంఘంలో ఉండొచ్చుగా, మేము సంతోషిస్తాం, నువ్వు మా కాపర్లకు బోధించు. అయితే చూడండి, గమనించండి, అతడు యోహాను అటువంటి వాడు కాదండి. అతడు డబ్బుకు లోబడే వ్యక్తి కాదండి. దేవునికి స్తోత్రం. అతడు పేరు ప్రఖ్యాతికి లోబడే వ్యక్తి కాదండి. అతడు స్త్రీ వ్యామోహానికి లోబడే వ్యక్తి కాదండి. అతడు దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనిస్తూ ఉన్నారా? ఇంకా అంటున్నారంట, యోహాను మాది చాలా పెద్ద సంస్థ అదయ్యా, మాది చాలా పెద్ద సంఘం, నీవు మాకు బోధించిన వాళ్ళ నీకు ఎక్కువ జీతం ఇస్తాం. ఏంటండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జీతానికి పడిపోవాలా? అందరు ఇక్కడ ఉన్నారా? మీరు ఏమి లాగకపోతే నేను క్లోజ్ ద బైబుల్, క్లోజ్ ద ఐస్ అని చెప్పి నువ్వు మొత్తాన్ని ఏం చేస్తాను? మూసేసేద్దాం. చెప్పండి, ఏం చేద్దామండి? అతను డబ్బుకు లోబడే వ్యక్తా? ఎక్కువ జీతం ఇస్తే వెళ్ళిపోతాడా? వర్తమానం విడిచిపెట్టేస్తాడా? సంస్థల్లో చేరిపోతాడా? అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి లోబడాలండి. డబ్బులు కన్నా మనకు విలువైంది ఏముంది? ఆయన వాక్యమేనా? గట్టిగా హల్లెలూయా. అతను అటువంటి దానిని ఎన్నడూ అంగీకరించుటకు వెళ్ళడు. మరి మీరు కూడా ఏమి చూడ వెళితిరి అని యేసు ప్రభు అడుగుతున్నారు శిష్యుల్ని. హల్లెలూయా. గొప్పవానినా? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నా అని చెప్పిన వాక్య ప్రకారంగా అతడు నాకు ముందుగా వెళ్ళి నాకు మార్గం సిద్ధపరచడానికి అతడు వచ్చాడని ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళారా? మీరు గొప్ప వ్యక్తిని చూడడానికి వెళ్ళారా? హల్లెలూయా. అప్పుడు యోహాను గురించి చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను వంటి వాడు గొప్పవాడు పుట్టలేదని నిత్యంగా మీతో చెప్తున్నాను నేను యేసు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి అతడు అరణ్యవాసిగా జీవించాడు, ఏలియా వలే, యోహాను వలే. నిజమేనా? అతడు ఎలా జీవించాడు? అరణ్యంలో కేక వేయడానికి అరణ్యవాసిగా జీవించాడు. ఆ ఏలియా ఆత్మతోనే యోహాను వచ్చాడు. స్త్రీ ప్రాధాన్యత దినము మరలా వచ్చినప్పుడు ఆత్మ మరలా ప్రభు రాకను ముందుగా వచ్చునని అతడు చెప్పాను. భూమి భక్తిహీనులతో దహించబడిన బూడిదైపోయి నీతిమంతులు ఆ దుర్మార్గుల బూడిదపై నడిచి తమ కాళ్ళ క్రింద నుండి బూడిదను దులిపివేసినట్లుగా చేదురని అతడు తెలియజేశాడు. నిజమేనా? అన్నాడా? ఏమన్నాడు? ఏల అనగా కొలిమి కాలినట్లుగా ఇది కాలిపోను. దుర్మార్గుల ధూళి కింద మనం ఏం చేస్తామంట? నడిచే రోజు రాబోతున్నదని ఎవరు చెప్తున్నాడు? ఏలియా చెప్తున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అందరు ఇక్కడ ఉన్నారా? నేను దాటిపోతున్నాను కొన్ని విషయాలు. గౌరవంలోని వర్తమానం తీసుకుందామండి, ఎందుకంటే ఈ వర్తమానం కూడా చెప్తూ ఉన్నాడు. ఏలియా దినమల్లో యెజబెలు ఏలియాని ఎంత అగౌరవపరిచిందో కదా. ఏలియా నిజంగా ఆమె సంఘ కాపరి. నిజమేనా అమ్మా? యెజబెలుకి సంఘ కాపరి ఎవరు? మాట్లాడలేదు. నువ్వు అవునన్నా కాదన్నా యెజబెలుకి ఎవరు సంఘ కాపరి? అదే వర్తమానం అదే చెప్తుంది. ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానికి అవునన్నా కాదన్నా సంఘ శాఖలకు వర్తమానికుడు ఎవరు? రోమన్ క్యాథలిక్ కూడా వర్తమానికుడు ఎవరు? ఈ కాలానికి పంపడం ఏలియానా? నిజమేనా? మనకి వర్తమానికుడు ఎవరు? ఈ కాలపు ఏలియానా? నిజమే. దేవునికి స్తోత్రం. ఏలియా నిజంగా ఆమె సంఘ కాపరి. నిత్యంగా ఆమె ఆ మాట ఆమె ఒప్పుకోదు, నిజంగానే ఒప్పుకోదు. ఆమె ఒక నాస్తికురాలు, లేదా ఆమె ఒక అవిశ్వాసి, విగ్రహార్థకురాలు. ఆమెకు తన సొంత అన్య పూజారులు ఉన్నారు. అయినా కానీ ఏలియా ఆమెకు సంఘ కాపరియే. కాపరిగా ఉండుటకే దేవుడు ఆయన అక్కడికి పంపాడు. ఎవరికి? కాపరిగా ఉండడానికి.
షోమ్రోను పట్టణంలో ఆహాబుకి, యెజెబెలుకి, అక్కడ ఉన్న ప్రవక్తలందరికీ అతడు కాపరిగా ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు సంఘ కాపరి. ఆమెను దుయ్యబెట్టినా, ఆమె పాపములు ఎత్తి చూపినా అతడు మాత్రం ఆమె సంఘ కాపరే. సంఘ కాపరి ఏం చేస్తాడు? తప్పుదమ్ములు ఏం చేస్తాడు? ఎత్తి చూపాలా, ఎత్తి చూపకూడదా? ఒకసారి గుర్తుందా? మన యొక్క పొరపాట్లు కానీ ఇక్కడ ఒక్కసారి నేను అందరికీ ఒక్కొక్కటి జీవితంలో ఉన్న పొరపాటుని ఎత్తి చూపితే, నా జీవితంలో ఏ పాపం నేను కూడా ఎత్తి చూపించుకుంటే ఇక్కడ ఎవరు కూడా ఒక్కరు కూడా నిలువరండి. ఆమేన్. కానీ బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మాత్రం ఆ ఆత్మ కలిగిన సేవకుడు అస్సలు ఒప్పుకోడు. కాంప్రమైజ్ అనేది వాక్యంలో లేదు. ఉందా అమ్మ? చెప్పాను. పర్లేదులేండి, కానిచ్చండి. ఒక ఆయన అంటాడు, ఒక సేవకుడు, ఏదైనా పర్లేదండి, ఏదో చిన్న తూతు మంత్రం చేసి వస్తాడు. తూతు మంత్రం ఇటు ఆరాధన ఏమంట? చిన్న కూటమా పెద్ద కూటమా అని కాదండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడి ఉంటారో అదే దేవునికి పెద్ద కూటం. ఒక సేవకుడు అంటాడు నాతో, ఏం భాస్కర్ గారు మీరు కూటం ఉందన్నారు కదా, మీకు ఇబ్బంది కదా రావద్దులే అంటే, ఏం లేదండి అది చిన్న కూటం అని అన్నాడు. కూటం అంటే తర్వాత మళ్ళీ మా కూటానికి ఆయన కూటం ముగించుకుని వచ్చాడు. అప్పుడే వస్తారు ఏంటి భాస్కర్ గారు, ఏముందిలేండి తూతు మంత్రం, ఏదో చిన్న తూతు మంత్రంలా చేసి వస్తాం. తూతు మంత్రం ఏంటి మరి? ఆ వ్యక్తిని ఏమనుకోవాలా? అలాంటి సేవకులు ఏమనుకోవాలి? ఆరాధన అంటే తూతు మంత్రం కాదండి. ఆరాధన అంటే ఎవరిని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం ఇక్కడ. నోరు తెరవట్లేదు. మీ నోరు తెరవండి. మనం సజీవం గల దేవుని చేతిలో ఉన్నామండి. మీ నోరు తెరిచి మాట్లాడండి. ఇక్కడ 50 మంది ఉన్నాం, 40 మంది ఉన్నాం, 30 మంది ఉన్నాం కాదండి. ఇక్కడ ఆయన సంఘం ఉన్నది, ఆయన రాజ్యం ఉన్నది, ఆయన సింహాసనం ఇక్కడ ఉంది, ఆయన సన్నిధి ప్రభావం ఇక్కడ ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధన మాత్రం ఆగదు. ఎప్పటి వరకు ఆగదంటే ఆయన రాకడ పర్యంత వరకు ఇది జరుగుతుంది. ఇది ఎందుకు ఇవ్వబడిందంటే ఇది సరిదిద్దపడడానికి ఇవ్వడం స్థలము. నువ్వెవడ నన్ను సరిదిద్దడానికి అంటావేమో. నన్ను సరిదిద్దడానికి దేవుడు పెట్టాడు, నన్ను సరి చేసుకోవడానికి దేవుడు పెట్టాడు. నేనైనా ఏ సేవకుడు చెప్పినా నేను దాన్ని సరి చేసుకోవాలి. నువ్వు కూడా ఆ వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకోవాలి. నేను సరి చేసుకో, నేను ఎంతే అని అంటావా? మరి నువ్వు ఏ ఆత్మచేత నింపబడి ఉన్నావు చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు, నువ్వేం చేస్తావు? సరి చేసుకుంటావా? ఎవరికి వద్దనిపిస్తుంది వాక్యం, అర్థమైంది, ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరు కూడా వాక్యానికి ఇష్టపడలేదు. కొంచెం కష్టంగా ఉందా అమ్మా? కష్టంగా ఉందా? ఏం బ్రదర్ కష్టంగా ఉందా? ఇరిమే బ్రదర్ కష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా అమ్మ? కష్టంగా ఉందా ఇష్టంగా ఉందా? పరిపూర్ణ సిస్టర్ గారు చెప్పాలి. ఎందుకంటే దాని తెగుల్లో మనకి ఏది అంటకూడదు. దాని యొక్క వాక్యం చెప్తుంది, ఏం చెప్పట్లేదు సుమి, నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. ప్రకటన 18:4 దాని తెగుల్లో, దాని పాపంలో ఏది కూడా మీకు ప్రాప్తించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకపోయినా సేవకుడు ఏం చేస్తాడంటే పాపంలో ఎత్తి చూపుతాడు. అతడు మాత్రమే ఆమె సంఘ కాపరి. ఆమె అది ఎంత మాత్రం అంగీకరించలేదు, కానీ అది అతన్ని అగౌరవించింది, అతన్ని ద్వేషించింది, నిజంగానే అలాగే చేసింది. ఆమెకి ఏం జరిగింది? వీధిలో కుక్కలు ఆమె తిన్నట్లుగా దేవుడు ఆమెకు చేశాడు. ఎవరు మాట్లాడట్లేదు, నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న భిన్నములు విడిపోచున్న ప్రపంచంలో వర్తమానంలో అన్నాడు. చాలా హక్కులు కలిగి ఉన్నారు పెంతెకొస్తు వారు. నిశ్చయంగా చాలామంది హక్కులు కలిగి మాట్లాడుతూ ఉన్నారు. అయితే గమనించండి, మీ కాలపు పరిచారికులు మిమ్మల్ని మోసగింపజేసి మరియు మీ పిల్లలు పొట్టి దుస్తులు ధరించడం పర్వాలేదని మీకు చెప్పిన ఎడల, మరియు స్త్రీలైన మీరు అమ్మమ్మలైన మీరు మీ జుట్టును కత్తిరించుకొని, మరియు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందో మీకు తెలియదా? స్త్రీ తన జుట్టు కత్తిరించుకుంటే ఆమె భర్తకు ఆమెను విడిచిపెట్టే హక్కు ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏంటండి, విడాకులు ఎందుకు ఇచ్చేయచ్చంట? అందరూ ఇక్కడ నా వంక చూస్తున్నారా? ఇక్కడ పెళ్ళిళ్ళైన పురుషులు అలా అని చెప్పేసి మా ఆవిడ జుట్టు కత్తిరించుకున్నది ఇదే అవకాశం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి
పాస్టర్ గారు మా ఆవిడకి నేను విడాకులు ఇచ్చేస్తాను, ఇప్పుడు నువ్వు గొప్ప అవకాశం వచ్చింది, ఎందుకంటే రెండో పెళ్లి చేసేసుకుందామని. మరి అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావంట? వాక్యం వింటలేదు నువ్వు, వాక్యాన్ని గౌరవించట్లేదా? ఎందుకు మీ జుట్లు కత్తిరించుకోవాలి? వాక్యం అంటుంది జుట్టు కత్తిరించుకున్న స్త్రీకి ఆ పురుషుడు ఏం చేయొచ్చంట? విడాకులు ఇచ్చేచ్చండి. అంటే నీకు మీ తల ఎవరు అమ్మ చెప్పండి. అలా కాదు పాస్టర్ గారు, ఏమైందంటే మా జుట్టు ఇలాగ పొడుగుంటుంది కదా, ఓ పక్కన పొడుగును ఓ పక్కనే ఉంది పొట్టుగా ఉందండి, కొన్ని చిగుర్లు పగిలిపోయండి, అందుకే మేము ఏం చేసామంటే కత్తి చేసుకుని దాన్ని కొంచెం లెవెల్ చేస్తావు. నువ్వేం చేస్తావు తెలుసా? వాక్యాన్ని లెవెల్ చేస్తావు. దేనండి? వాక్యాన్ని నువ్వు లెవెల్ చేసావు. నువ్వు ఎవరిని లెవెల్ చేసావు తెలుసా? దేవున్నే లెవెల్ చేసావు. నువ్వు ఎవరిని లెవెల్ చేసావు? యేసుక్రీస్తునే కత్తిరించావు. నువ్వు నీ శిరస్సు ఎవరు? ఆయనేనా? మనం ఎందుకు నెత్తి మీద ముసుగులు వేసుకోవట్లేదు? ఎందుకు వేసుకోవట్లేదు? ఆయన ఎవరో, ఇంకా భర్త ఎవరో తెలియలేదు కొంతమందికి. భర్త ఎవరో తెలియలేదు కనుక వాడు ఏం చేస్తున్నారు? నా భర్త వచ్చేంత వరకు నేను ముసుగేసుకోవాలని. అవునా? ఇస్సాకు పొలంలో ఉన్నప్పుడు రెబెకా ఏం చేసింది? ఒంటి దిగి ఏం చేసింది? ఆయన చూడగానే ముసుగేసుకుంది. అప్పుడు భర్త ఇస్సాకు ఆమెను ఏం చేశాడు? ముసుగు ఇంకా తీసిన తర్వాత మళ్ళీ ముసుగేసుకోవాలా? మరి ఇప్పుడు మన కొంతమంది ఏం చేస్తున్నారు? ముసుగులో పడుకునే వాళ్ళు ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు చూడాలి జీవితాలు. ముసుగే వాళ్ళకి ఆదరణ, ముసుగే వాళ్ళకి సౌందర్యం, ముసుగే వాళ్ళకి విశ్రాంతి. అవునగా చెప్పండి. ముసుగులో ప్రార్థిస్తున్నారు, ముసుగులో అవునగా చెప్పండి. బైబిల్ చెప్తుంది స్త్రీలకు తల వెంట్రుకలు పైటి చెంగా. అది తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్లో పైటి చెంగ అంటే శారీ అని రావాలిగా. అవునా కదా? ఇంగ్లీష్లో ఎలా ఉంది? మన హెడ్ని కవర్ చేయడానికి దేవుడు తల వెంట్రుకలు ఏం చేశాడంట? ఘనంగా ఇచ్చాడంట. వాటిని పెంచుకుంటారా బాబు అని అంటే వాటిని ఏం చేస్తున్నారు? కొంచెం పొడుగు వచ్చిండి, ఒక పక్కన కొంచెం కొరస వచ్చింది, అందుకే మనం ఏం చేస్తాం? కత్తిరించాం. నువ్వు వాక్యాన్ని కత్తిరిస్తే నీకు దేవునికి ఎటువంటి సంబంధము లేదు. ఒక్కసారి గట్టి కొడతారా? ఈరోజు మరి ఈ వాక్యాలన్నీ స్త్రీల కోసం వస్తున్నాయి అనుకుంటున్నారేమో. కాదండి, స్త్రీ అంటే సంఘము, పురుషులు కూడా వస్తున్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనించండి, స్త్రీ తన పిల్లల్ని పొట్టి వస్త్రాలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వకూడదంటే మరి ఎప్పటి నుంచి నేర్పించాలి అమ్మ చెప్పండి? చిన్నప్పుడు వేసావు కదేంటి షెడ్యూల్, ఇప్పుడు వేసుకుంటే తప్పేంటి అంటారు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చెప్పండి? వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత నువ్వు షెడ్యూల్ ఎత్త కుదరదు అక్కడ. వాళ్ళకి ఊహ వచ్చినప్పుడే నువ్వేం చేయాలి? వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. నువ్వు కంట్రోల్ ఎప్పుడైతే పెట్టావో వారు దేవుని సన్నిధిలో కంట్రోల్గా ఉంటారు. వారికి జీవితాలు బాగుంటాయి, వారి కుటుంబాలు బాగుంటాయి, వారి భర్తలతో వారు సక్రమంగా వాళ్ళు ఏం చేస్తారు? వారి జీవితాన్ని సాగించుకోగలుగుతారు. మన కంట్రోల్ లేకపోతే. మరి కొంతమంది భర్తలు ఎలా ఉంటారు? మొత్తం మరీ శాడిస్టులు ఉంటారండి. తుమ్మినా పాపమే, దగ్గినా పాపమే, మాట్లాడినా పాపమే. అలాంటి వాళ్ళు మొత్తం మామూలు కాదండి. వాళ్ళు సైకో కంటే ప్రమాదం. ప్రతి దానికి అనుమాన పక్షులు ఉంటారండి, తెలుసండి? అవునాగా చెప్పండి. అందుకే దేవుడు ప్రతి దానికి బ్యాలెన్స్ని ఇచ్చాడు. అందుకే భర్తల్లారా మీ భార్యలతో కాపురం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంకా పాస్ట్ గారు చెప్పారు కదా అని ఇదే అవకాశం తీసుకుని మనం ఏం చేస్తాం? ప్రతిసారి ఏం చేద్దాం? గుణమెట్టి మనం ఏం చేయకూడదు? పొడి చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? కత్తిపోట్ల మాటలు మనలో అవునాగా చెప్పండి. వాళ్ళు ఏం చేయాలంట? జ్ఞానముతో కాపురం చేయాలంట. ఎవరితో? స్త్రీలతో ఎలా ఎలా కాపురం చేయాలి? ఎలా పడగొట్టాలో మీకే తెలియాలి. పడగొట్టడానికి కూడా దేవుని అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడు కూడా రాజీ పడని, దేని విషయంలో రాజీ పడిన వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడు. మరి రంగులకు, లోకానికి మనం పడిపోతే ఇంకా దేవుడికి మనకి ఎటువంటి సంబంధం ఉంది? జుత్తు కత్తిరించుకుంటేనే దేవుడు మనం విడాకులు ఇచ్చేస్తాడంట. ఉత్తి జుత్తు, పనికి వాళ్ళని జుట్టు అది. అందరూ పొలవమని అక్కడ ఇచ్చేస్తున్నారు.
గౌరవంగా ఇచ్చాడండి. నీ భర్తను గౌరవపరచడానికి ఇచ్చాడండి. నీ భర్తని కాదు, నువ్వు వాక్యాన్ని కూడా గౌరవపరుస్తున్నావు అంటే దాని అర్థం దేవుణ్ణి కూడా నువ్వు గౌరవపరుస్తున్నావు అని గ్రంథం అదే చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. అయితే రంగు పరిశుద్ధ గ్రంథంలో తన ముఖమును ఎల్లవేళలా రంగు వేసుకుని ఒకే ఒక్క స్త్రీ ఉంది. ఆమె ఎవరంట? యెజబెల్. ఆమెని దేవుడు కుక్కలకు ఆహారంగా వేసాడని గుర్తుపెట్టుకోండి. ఎవరికండి? కాబట్టి కుక్కలకు ఆహారంగా ఉన్న ఆ వ్యక్తులకి మనం ఏం చేయొచ్చు? దూరంగా ఉండండి. అది నిన్ను క్రైస్తులుగా మార్చదు. నిన్ను ఎలా మారుతుంది? కుక్కలకు ఆహారంగానే మారుతుంది. అవునా కదా? వచ్చేవారు నేర్చుకుందామా? యెజబెలు దాని పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి. ఆకాశ పక్షులకి నేర్చుకుందామా? ఇవి మనల్ని సరిదిద్దడానికైనా దేవుడు ఇచ్చాడు వాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి స్త్రీ తన స్థానంలో ఉండి తన కుటుంబాన్ని ఏం చేయాలి? జ్ఞానంతో కట్టాలి. పురుషుడు తన జ్ఞానం ద్వారా ఏం చేయాలి? కుటుంబాన్ని బాగా ఏలుబడి చేయాలి. మరి వెన్నుముక లేని పురుషుడు కుటుంబానికి సరైనోడు కాదు. మరి వెన్నుముక ఉండాలా లేదా? ఆమేన్. వెన్నుముక లేని మనిషిని ఏమంటారు? మాట్లాడాలి. హల్లెలూయా. మొన్న ఆ మీటింగ్స్కి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చారండి. చాలా చిన్న పిల్ల, ఒక ఇంచుమించు మరి 2 సంవత్సరాలు ఉంటాయో మరి తెలియదు, కానీ 2 సంవత్సరాలు కూడా ఉండవేమో. అసలు నిలబడలేకపోతుంది, మేడ ఇలా వాల్చేస్తుంది. ఏంటి ఆమెకున్న బలహీనత? ఏంటి? వెన్నుముకలు ఏం లేదు, బలం లేదు. ఇలా ఎత్తుకుంటుంటే ఎవరు ఎత్తుకున్నా సరే ఎలా వాలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వెన్నుముక లేని కుటుంబాలు కూడా ఎలా ఉంటాయి? ఏదో పక్కన వాలిపోతాం. వాక్యం కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీకు వెన్నుముకలో బలమనిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. వాక్యం పక్షం నిలబడు, దేవుని పక్షం నిలబడు, నీ కుటుంబానికి ఎంతో దేవుడు దీవెనిస్తాడు. అదే నీ కుటుంబాన్ని ఎత్తబడులకు తీసుకెళ్ళి గొప్ప సూచన ఇస్తాడు, గొప్ప వరాన్ని ఇస్తాడు, గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విధంగా జీవించడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నము. నువ్వు రాజీ పడ్డావా? రాజీ పడిన వారికి దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడు. అదే ఉత్సవం మనం వినబోతున్నాం. దేవుడి మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.